నమస్తే. వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అంతర్జాతీయ కిడ్నీ ర్యాకెట్ ఒకటి బయటపడింది. ఆ కేసుకు సంబంధించి అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఈ కేసులో చోటు చేసుకుంది. అదేంటంటే మొత్తానికి ఈ వ్యవహారానికి సంబంధించి సూత్రధారి, పాత్రధారి హైదరాబాద్కి చెందినటువంటి ఒక డాక్టర్ సబిత్, ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు కేరళలో. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. 2019 నుంచి ఈ యొక్క రాకెట్ ఏదైతే 2019 నుంచి ఈ రాకెట్ అనేది యథేచ్ఛగా సాగుతుంది. అమాయకులను టార్గెట్గా చేసుకొని వారికి 20 నుంచి 30 లక్షలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వారిని ఇరాన్ తీసుకువెళ్ళటం, అక్కడ కిడ్నీల మార్పిడి అనేది జరుగుతుంది. చూడండి, అంటే ఏ రకమైనటువంటి వ్యవహారానికి తెరలేపారు. ఒక బాధ్యత కలిగినటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క అక్రమ పద్ధతిలో కోట్లాది రూపాయలు సంపాదించాలి అనే దిశగా ఆయన అడుగులు వేసినటువంటి సందర్భం. 2019 నుంచి వందలాది మందిని టార్గెట్గా చేసుకుని ఈ యొక్క రాకెట్ నిర్వహణ జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. అంటే ఎక్కడ ఏది జరిగినా హైదరాబాద్ కేంద్రంగా మూలాలు ఉండటం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ఇది. అలాంటిది దానికి కర్త, కర్మ, క్రియ ఎవరు అనేది ఇప్పుడు తేలింది. దీనికి సంబంధించి కేరళలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వచ్చాయి విచారణలో బయటికి. ప్రధానంగా హైదరాబాద్, అలాగే బెంగళూరు, చెన్నై ఇటువంటి నగరాలలో కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారికి అత్యధిక మొత్తంలో డబ్బులను ఇవ్వటం, ఆశ చూపించడం, అలా వారిని ఇరాన్ తీసుకువెళ్ళడం. అక్కడ ఎందుకు వీరు డెన్ ఏర్పాటు చేశారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. వాస్తవానికి ఆ దేశంలో రక్త సంబంధీకులు అవయవ దానం చేయనవసరం లేదు, ఎవరైనా ఇవ్వచ్చు. వారే కాదు, బయటి వారు కూడా దానికి అనుమతిస్తారు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఆ దేశాన్ని ఎంచుకున్నారు. దాదాపు ప్రతి చోట ఈ యొక్క ఒక టీం అనేది ఉంటుంది. వారు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఇంకొక టీం ఎంటర్ అయ్యి వారిని మాట్లాడే పద్ధతి, అంటే ముఖ్యంగా ఈ యొక్క వారు చేసేటువంటి ఈ రాకెట్లోకి లాగుతారు. దానికి సంబంధించి వారు కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. అలా 2019 నుంచి దాదాపు 200 మంది యువకులను ఇరాన్ తీసుకువెళ్ళడం, కిడ్నీలు మార్పిడి చేయటం, వారికి తీరా ఇచ్చేది 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి వెనక్కి పంపడం, ఖర్చులన్నీ వారే భరించి. చూడండి, మొదట చెప్పేదేమో 20 నుంచి 30 లక్షలు, 40 లక్షలు, అవసరమైతే 50 లక్షలు కూడా ఇస్తామంటారు, వారి అవసరాన్ని బట్టి, నీడ్ని బట్టి. సో ఇలాంటి సందర్భంలో ఎన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇప్పుడు విచారణలో తేలుతుంది. ఈయన వెనుక హైదరాబాద్కు చెందినటువంటి మరొక వైద్యుడు కూడా ఉన్నారు, అతన్ని కూడా విచారిస్తున్నారనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్త. అంతర్జాతీయంగా ఎన్నో రకాల అక్రమాలకు పాల్పడ్డారు. మెయిన్ ఈ యొక్క కిడ్నీ రాకెట్, కిడ్నీలను మార్పిడి చేయటం, వేరే వారికి అమ్ముకోవడం, ఈ రకమైనటువంటి బిజినెస్. సో ఇలాంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యొక్క ఎవరైతే సబిత్ ఉన్నాడో అతని నివాసంలో సోదాలు జరిపారు. ముఖ్యంగా కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక పోలీసు ఆ యొక్క నివాసంలో, వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా మారిపోయింది తెలంగాణలో. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసు కూడా వెళ్ళింది. ఆయన కూడా కేసు నమోదు చేసి విచారణ చేయండి, హైదరాబాద్ నుంచి ఎంతమంది వెళ్ళారు, ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా దీనిపై వివరాలు రాబట్టండి ఆదేశాలు జారీ చేశారు.
మొత్తానికి ఈ యొక్క అంతర్జాతీయ కిడ్నీ రాకెట్లో పాత్రధారి, సూత్రధారి, కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి వ్యక్తిని ఇప్పుడు విచారిస్తున్నారు. ఆయన చెప్పేటువంటి అంశాలను బట్టి ఇంకా ఈ యొక్క రాకెట్లో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు, ఇంకెంతమంది సభ్యులు ఉన్నారు, ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. అతనిచ్చేటువంటి సమాచారంతో పలువురిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.